ఆప్ కి అదాలత్లో హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ హూడా సింగ్ గారి మీద ఆరోపణ. ఈయన మిగతా వాళ్ళ మీద నింద వేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు 2 విషయాలు మళ్ళీ చెప్పారు. అందులో మొదటి విషయం ఏంటంటే మీడియానే ఈ విషయాన్ని చాలా పెద్ద చేశారన్నారు. నేను మీడియాని బ్లేమ్ చేయడం లేదు. అంటే ఎవరు మిస్ఇన్ఫర్మేషన్ గనుక ఇచ్చారో ఆ మీడియా వాళ్ళు వెరిఫై కూడా చేయలేదు. అయితే ఇందులో విషయమే లేదు. అంటే అది ఇప్పుడు మీరు కూడా అడిగారుగా, చాలా మంది డ్రైనేజ్ లో పడిపోయారు. లేదు, కొంతమంది డ్రైనేజ్ గురించి మీరే కదా అడిగిన ప్రశ్న అడిగి మళ్ళీ అడుగుతున్నారు. సమాధానం చెప్పాలిగా. మీరు అడుగుతున్నారు, నేను చెప్తూనే అడుగుతున్నానంటే లేదు, తర్వాత ప్రశ్నకు వెళ్ళడం లేదు. అడిగిందే అడుగుతున్నారు మళ్ళీ కూడా. నేనేం చేయాలి? దానికే సమాధానం చెప్తున్నాను. చూడండి, నాకు సంబంధించి నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్తా. అంటే హుడా గారు ఎప్పుడైతే పోటీ పన్ను మీరు అడిగిన విషయమే మళ్ళీ అడుగుతున్నారు. నేను కదా చెప్తున్నా, నేను వ్యవసాయం నుంచి వచ్చా. మీరు అడిగిన వాటికి ధైర్యంగా సమాధానం చెప్తా. మిమ్మల్ని సూటిగానే అడుగుతున్నాను. అడగండి. కానీ నిజం ఇదే. మీరేమన్నారంటే టీవీ వాళ్ళు ఏం లేదని పెద్దది చేశారని అన్నారు. చూడండి, ఇది మీడియా పని. వాళ్ళు ఇష్టానికి వచ్చినట్టు రాసేస్తున్నారు. వాళ్ళు చేయాల్సింది అదే కదా. నేను అప్పుడే అక్కడికి వెళ్లాను. మీడియాతో నేను మాట్లాడా. ఎంతమంది గాయపడ్డారు అన్నా, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు అని అడిగా. వాళ్ళేదేదో తప్పుగా రాస్తే దానికి నేనేం చేయను. వాళ్ళేమో 800 మంది గాయపడ్డారని టీవీలో చెప్పారు. నిజం చెప్పే అధికారం కదా. మీరు చెప్పిన విషయాన్ని కూడా మీడియాలో రాశారు. కానీ మీడియా వాళ్ళు చూపించిన ఫోటోస్ చూసిన తర్వాత ప్రజలకి చాలా కోపం వచ్చింది. అదేవి అబద్ధం కాదు కదా. మీడియాకి నేను కృతజ్ఞతలు కూడా చెప్పాలి. మీడియా మీద నాకు కోపం ఏం లేదు. ఎందుకంటే ఆ ఫొటోస్ అన్ని చూశాక నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశాను. ఎందుకంటే అది నా మనసుకు కష్టమైంది. నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా అక్కడ సంఘటన జరిగిందని. ప్రజల్ని కలిసి అడిగితే అన్నీ తెలుస్తాయి కదా. ఎంత వేగంగా హర్యానా అభివృద్ధి జరిగిందో కొంతమందికి అయితే అది నచ్చలేదు అని అంటున్నారు. ఈ విషయం చెప్పండి హుడా గారు, మీకు వ్యతిరేకంగా ఎవరు కుట్ర పన్నుతున్నారు? నేను ఇదివరకే మీకు చెప్పాను, ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతోంది అని. సో ఇటువంటి విషయంలో నేను కామెంట్స్ చేయడం అంటే ఏంటి? దట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అప్ టు జస్టిస్. నా దగ్గర 7th ఆగస్ట్ ట్రిబ్యూన్ పేపర్ ఉంది. ఇందులో మీరు ఏమన్నారంటే జరిగిన ఈ వైలెంట్ ఇన్సిడెంట్ హింస, డీప్ సీటెడ్ కాన్స్పిరసీ. అలాగే మీరు ఇది కూడా అన్నారు, ఇది చేసేవాళ్ళు మీ పార్టీ వర్కర్స్ అని చెప్పారు. లేదు, నేను పార్టీ గురించి ఏమీ చెప్పలేదు. ఈ డిపార్ట్మెంట్ ఎవరిదో ఆ మంత్రికి కొంచెమైనా బాధ్యత ఉండాలి కదా. లేదు, ఇంతకు ముందు నెగోషియేషన్ జరిగింది కదా. లేబర్ మినిస్టర్ ఆయన ఉత్తర్వు ప్రకారం 6 నెగోషియేషన్స్. నేను ఈ విషయం కూడా విన్నాను. మీ లేబర్ మినిస్టర్ మీరు సంఘటన జరిగిన చోటుకి వెళ్లలేదని ప్రజలకి మిస్గైడ్ చేశారు, మిస్ఇన్ఫార్మ్ చేశారు. లేదు, నేను వెళ్ళాను. వెళ్లకుండా వాళ్ళెలా చెప్తారు? జరిగిన ప్రాంతానికి నేను వెళ్ళానంటున్నా. ఇది మీరు తప్పుగా వినుంటారు. ఇది విషయం మీకు వివరంగా చెప్తున్నానుగా. అవును, అది వాళ్ళ డిపార్ట్మెంట్. నేను మొదటి ముఖ్యమంత్రి. అలాగే అక్కడికి నేను వెళ్లిన తర్వాత లేబర్ మినిస్టర్స్ అందరూ వాళ్ళ పనులు వాళ్ళు సమయంగా చేస్తున్నారు. వాళ్ళ డ్యూటీ విషయంలో వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారు. లేబర్ మినిస్టర్ కి ముఖ్యమంత్రికి అసలు సెట్ అవుదంట. ఆ విషయం మీరేగా చెప్తున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రిగా సెట్ అవ్వలేకపోతే ఆయన ఎందుకు లేబర్ మినిస్టర్ అవుతారు? చాలా నిజాలు మీకు తెలియదని నేను అంటాను. ఆ తర్వాత నాకు ఇంకొక నిజం కూడా తెలిసింది. అదేంటంటే మీరు ఎల్కే అద్వానీ గారికి ఫోన్ చేసి వాళ్ళని సైలెంట్ గా ఉండమని చెప్పారు. ఎందుకంటే దీని క్రెడిట్ మొత్తం కమ్యూనిస్టులు తీసుకుంటారు. విషయం ఏంటంటే దీని గురించి మీరు నన్ను అడుగుతున్నారంటే దానికి సమాధానం ఇవ్వను. ఒకవేళ ఎల్కే అద్వానీ గారు చెప్పారు అంటే ఆయనతో నేను ఒకవేళ ఫోన్లో మాట్లాడుంటే మీరు చెప్పినవన్నీ నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఇందులో నిజాలే లేవు. కానీ కమ్యూనిస్ట్ నాయకుడి ఇంటికి మీరు రాత్రి 12ంటికి వెళ్లారని విన్నాను. అది కమ్యూనిస్ట్ నాయకుడి ఇంటికి నేను 12 గంటలకు వెళ్ళాను అంటే నా ముఖ్యమంత్రి పదవిని నేను వదిలేస్తాను. లేదా కమ్యూనిస్ట్ నాయకుడు వచ్చి ఆయన ఇంటికి నేను వెళ్ళానని చెప్తే అప్పుడు మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటా. హుడా గారు, ఈ విషయాలన్నీ కూడా సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ వాటికి సమాధానాలు చెప్పమంటూ విసిగిస్తారు. ఇలాంటి విషయాలు మీకు ఎలా తెలుసు? చెప్పేది మీకు పత్రికంటే ఏదైనా రాస్తా. హిందూ న్యూస్ పేపర్ అందులో ఉందా? అయితే అది మీకే తెలియాలి. మరి నాకెలా తెలుస్తుంది? నిందించడం లేదు, అటువంటి వాడిని కాదు. ఒకవేళ న్యూస్ పేపర్స్ వాళ్ళు నన్ను గనక అడిగితే నిజమేంటనేది వాళ్ళకి నేను చెప్పాలి కదా. అలా అయితే మీరు దీనికి థ్యాంక్స్ అనే చెప్పాలి. ఎందుకంటే న్యూస్ పేపర్ లో న్యూస్ వచ్చిందంటే దానికి సందేశించే అవకాశానికి దక్కింది. నేను మీకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతా. ఇందులో ఏముంది?